ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేను మీకు నెమ్మది కలగజేస్తానని. చాలామంది ఈ రోజుల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. ఎటు చూసినా విచారములు, దుఃఖములు, కుటుంబ పరిస్థితులను బట్టి నెమ్మది లేదు, పనుల్లో నెమ్మది లేదు, ధనమున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా నెమ్మది లేదు, వస్తు వాహనాలున్నా నెమ్మది లేదు, మరికొంతమంది జీవితం ఒంటరితనంలో గడుపుతూ నెమ్మది లేదు. దేవుని బిడ్డలారా, ఎటువంటి నెమ్మది లేని పరిస్థితిలో నీవు ఉన్నా నా దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నేను నీకు నెమ్మదిని కలిగిస్తాను. నిజంగా నలువైపులా యుద్ధ ఘోష వినబడుతుందేమో, ఎటు చూసినా ఏదో ఒక పోరాటము నీకు కనబడుతుందేమో. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రతి పోరాటంలో నేను నీకు జయాన్ని ఇస్తాను, ఆ పోరాటాలన్నీ నేను మాన్పివేస్తాను, నేను నీకు నెమ్మదిని ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంన యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు నెమ్మది కలగజేస్తాడు. నిజంగా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో ఒక గొప్ప ఆదరణ ఆయన కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితులు. ఒక పోరాటం అయిపోయిన తర్వాత మరో పోరాటం, ఒక శ్రమ ముగించిన తర్వాత మరో శ్రమ, ఈ విధంగా యుద్ధ ఘోషలు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నెమ్మది లేకుండా అలుమటిస్తున్నప్పుడు దేవుడు వారితో అన్న మాట ఏంటంటే, నా జనులకు నేను నెమ్మది దయచేస్తాను, ఇక మీదట యుద్ధాలను నేను మాన్పివేస్తాను, నలు దిశలా నేను నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు మరి అనేక మార్లు తన కీర్తనలో ఆయన గొప్ప ఆదరణ, నాకు నెమ్మదిని కలిగించింది అన్నట్లుగా రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సమాధానం మీ సరిహద్దులలో ఏలేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. ఒకవేళ కుటుంబ పోరాటాల్లో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావా, నీ భర్త ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ పరిస్థితుల ద్వారా మరి నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావా, దేవుని బిడ్డ, ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు. ఒకవేళ ఉద్యోగంలో నువ్వెంత చక్కగా పనిచేసినా అధికారుల ద్వారా మరి పోరాటాన్ని ఎదుర్కొంటున్నావా, దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ పోరాటం నువ్వు ఎదుర్కొంటున్నా, ఈ ఉదయకాల సమయంన దేవుని సన్నిధిలో నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయని అడిగితే తప్పకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది దయచేస్తానని వాగ్దానం చేసి నెమ్మదిని కలిగించిన దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు నెమ్మది దయచేస్తానంటున్నాడు. ఓ సమాధానము నీ సరిహద్దులలో ఏలుచుండేటట్లుగా నేను చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నీ జీవితంలో ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన నీకు నెమ్మది కలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నెమ్మది కావాలి ప్రభువా, ఈ ఆందోళనలన్నీ తొలగించు అని అడుగుదామా. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు విచారములు మరి నీ మనస్సులో నిండి ఉన్నాయేమో, దుఃఖము, కలవరము నీకు కలుగుతూ ఉందేమో, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావేమో. ఒకరోజు ఒక పోరాటం తీరింది అనగానే మరొక పోరాటం, మరొక శ్రమ, మరొక ఇబ్బంది నీకు కలుగుతూనే ఉన్నాయేమో. నిజంగా వీటిలో నుంచి నేను బయటికి రాలేనేమో అన్నట్లుగా విచారముతో నీ మనస్సు నిండిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు నెమ్మదిని దయచేస్తానని. మన దేవుడు సమాధానానికి అధిపతి, ఆయన నెమ్మదిని కలిగించే దేవుడు. తప్పక నీ జీవితంలో ప్రతి పోరాటాన్ని ఆయన తొలగించి, ప్రతి కష్ట నష్టాల్ని ఛేదించి, దుఃఖాన్ని నివారించి నీ జీవితంలో నెమ్మదిని కలిగించబోతున్నాడు. ఆయన గొప్ప ఆదరణ నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నెమ్మది ఇక మీదట ఆయన నీకు కలిగించబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. తన జనులకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, ఉదయకాల సమయం ఎంతమంది అయితే నెమ్మది లేని పరిస్థితిలో ఉంటున్నారో వారి జీవితాల్లో గొప్ప నెమ్మది, గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం మీరు దయచేయండి ప్రభా. మీ దగ్గరే మాకు నెమ్మది, మీ దగ్గరే మాకు ఆదరణ. కాబట్టి అయ్యా, మీ సన్నిధిలో అయ్యా బిడ్డలు ఉదయకాల సమయమున ప్రాధేయపడుతూ ఉండగా వారి జీవితాల్లో ఒక గొప్ప నెమ్మది దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నా అంతరంగము కలవరపడగా
నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడా నా నిరీక్షణ కాధారమా,